ప్రపంచంలోనే అతిపెద్ద కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం భారత్లో జరుగుతుందని ఘనంగా చెప్పుకుంటున్నాం. అయితే దానికి టీకాల కొరత ప్రధాన సవాల్గా మారింది. జూలై నెలాఖరు కల్లా 50 కోట్ల టీకా డోసులతో వ్యాక్సినేషన్ చేయాలని కేంద్ర ప్రభుత్వ లక్ష్యాన్ని చేరుకునే పరిస్థితులు కనిపించట్లేదు. ఇప్పటిదాకా ప్రజలకు 43.51 కోట్ల డోసులను వేయగా ఈ నెలలో మిగిలిన 4-5 రోజుల్లో మిగతా 7 కోట్ల డోసుల వ్యాక్సినేషన్ లక్ష్యాన్ని ఛేదించడం దాదాపు అసాధ్యమేనని పరిశీలకులు అంటున్నారు. వ్యాక్సినేషన్ విషయంలో మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలే ఈ దుస్థితికి కారణమా? దేశంలో జరుగుతున్న అతిపెద్ద కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం టార్గెట్లను రీచ్ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఈ నెలాఖరుకి 50 కోట్ల టీకాలు వేయాలని కేంద్రం నిర్ణయించినా అది సాకారం అవ్వడం కష్టమే. ఈ పరిస్థితికి దారితీసిన ప్రధాన కారణాల్లో భారత్ బయోటెక్కు చెందిన కోవాక్సిన్ టీకాల ఉత్పత్తి వేగవంతంగా జరగకపోవడం, రష్యాకు చెందిన స్పుత్నిక్ వి టీకాల విడుదల, పంపిణీలో జాప్యం అనేవి ఉన్నాయని చెబుతున్నారు. అమెరికా విరాళంగా అందించనున్న మోడెర్నా, ఫైజర్ టీకాల దిగుమతికి న్యాయపరమైన అవాంతరాలు ఎదురవుతున్నాయని, ఒకవేళ ఆ డోసులు భారత్కు అంది ఉంటే జూలై నెల వ్యాక్సినేషన్ లక్ష్యాన్ని చేరుకోవడం సులువై ఉండేదని వైద్యరంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అలా జరగకపోవడానికి ప్రధాన కారణమేంటంటే అందరి వేళ్లు కేంద్రం వైపే చూపిస్తున్నాయి. వ్యాక్సినేషన్ విషయంలో మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు తీవ్ర విమర్శలకు దారితీస్తూనే ఉన్నాయి. ముందు నుంచి ఈ వ్యవహారంలో ప్రభుత్వ తీరు అనుచితంగానే ఉంది. దేశంలో కరోనా సెకండ్ వేవ్ ప్రభావాన్ని ఏమాత్రం అంచనా వేయకుండా కనీసం మహారాష్ట్ర వంటి చోటైన వ్యాక్సినేషన్కు ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వకుండా 7-8 కోట్ల డోసులను ఆదిలోనే విదేశాలకు ఎగుమతి చేసింది మోదీ సర్కార్. దేశీయ అవసరాల గురించి అంచనాకు రాకుండా అప్పట్లో చేసిన ఆ పని ప్రభావం సెకండ్ వేవ్ మీద స్పష్టంగా కనిపించింది. తీవ్రస్థాయిలో కరోనా విజృంభించింది సెకండ్ వేవ్లో. ఇక ఇప్పుడు కూడా దేశీయ అవసరాలకు తగ్గట్టుగా వ్యాక్సిన్ అందుబాటులో లేదు. జూలై టార్గెట్ పూర్తవ్వకుండానే ఆగస్టు 1 నుంచి రోజుకు 1 కోటి డోసులు అని ప్రభుత్వం పదే పదే చెబుతోంది. అయితే ఇప్పటికీ ఒక రోజుకు 50 లక్షలకు మించిన స్థాయిలో వ్యాక్సినేషన్ జరిగితే రెండో రోజు 30 లక్షల స్థాయికి పడిపోతోంది. మరి మరో 4-5 రోజుల్లో ఏకంగా రోజుకు 1 కోటి డోసులు అందుబాటులోకి వచ్చేంత సీన్ ఉంటుందా అన్నది సమాధానం లేని ప్రశ్నే. అంతకన్నా ముందే వ్యాక్సినేషన్ విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంలోని డొల్లతనం బయటపడింది. ఏకంగా 25% వ్యాక్సిన్లను ప్రైవేట్కు కేటాయిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ముందు నుంచి వివాదాస్పదంగానే ఉంది. అప్పట్లోనే ఈ విషయంపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభ్యంతరం తెలుపుతూ కేంద్రానికి లేఖ రాశారు. ప్రైవేట్కు అన్ని వ్యాక్సిన్లు ఎందుకని, ప్రభుత్వమే వాటిని తీసుకుని ప్రజలకు అందించాలని జగన్ ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. ఒకవైపు ప్రజల్లో వ్యాక్సిన్పై ఎన్నో ఆశలున్న సమయంలో ప్రభుత్వమే ప్రైవేట్ రంగానికి అంటూ ఏకంగా 25% వ్యాక్సిన్లను కేటాయించడానికి అనుమతి ఇవ్వడాన్ని తప్పుబట్టారు. కట్ చేస్తే ఇదే అంశం పార్లమెంటులో చర్చకు వచ్చింది. దీనిపై కాంగ్రెస్ వాళ్లు అడిగిన ప్రశ్నకు కేంద్రం సమాధానమిస్తూ షాకింగ్ ఫిగర్స్ను వెల్లడించింది. ఇప్పటి వరకు ప్రైవేట్ రంగంలో వ్యాక్సినేషన్ జరిగిన శాతం కేవలం 7% అని కేంద్రం పేర్కొంది. వ్యాక్సినేషన్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రైవేట్ రంగంలో వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్లు 7% అంటూ కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. అయితే ఇప్పటి వరకు క్రమం తప్పకుండా 25% వ్యాక్సిన్లను
కేంద్రం ప్రైవేట్ ఆసుపత్రులకు వైద్య సంస్థలకు కేటాయిస్తూ వస్తోంది. అందులో కేవలం 7% మాత్రమే వినియోగమయ్యాయని కేంద్రమే స్పష్టత ఇచ్చింది. అంటే 18% వ్యాక్సిన్లు ప్రైవేట్ వారి వద్ద స్టాక్ ఉన్నాయన్నమాట. ఆ వ్యాక్సిన్లను అయినా ప్రభుత్వం తిరిగి తీసుకోవాలని డిమాండ్ వినిపించింది. అయితే ఇప్పటి వరకు ఈ అంశాలపై కేంద్రం స్పందించడం లేదు. మరి ఒకవైపు అనేక మంది వ్యాక్సినో మొర్రో అంటుంటే ఇప్పటికీ పరిమితులు షరతులతోనే వ్యాక్సిన్ను అందిస్తుంటే అలాంటప్పుడు ప్రైవేట్ వైద్య సంస్థల వద్ద మాత్రం ఎందుకు వ్యాక్సిన్లను పెడుతున్నట్లు, అక్కడ స్టాక్ మిగిలిపోతున్నా ఎందుకు వాటిని ప్రజల కోసం ప్రభుత్వం తిరిగి తీసుకోవడం లేదనేది ఎవరికీ అర్థం కాకుండా తయారవుతోంది. ఇప్పుడేమో థర్డ్ వేవ్ భయం పట్టుకుంది అందరికీ. ఇలాంటి తరుణంలో కూడా అందరికీ వ్యాక్సిన్ అందుబాటులో లేకపోవడం నిజంగా విచారకరమే. తెలంగాణ బిడ్డనంటూ కొత్త పార్టీ స్థాపించిన వైఎస్ షర్మిల దూకుడుగా ముందుకు సాగుతున్నారు. అయితే ఆమెను లైట్ తీసుకుంటున్నట్లు తెలంగాణలో 3 ప్రధాన పార్టీలు ఒకే రకమైన వ్యూహాన్ని అమలు చేస్తున్నాయి. షర్మిల తమ పార్టీలపై ఎలాంటి విమర్శలు చేసినా పట్టించుకోకపోవడమే టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ వ్యూహంగా కనిపిస్తుంది. అయితే షర్మిల మాత్రం వచ్చే ఎన్నికల్లో అద్భుతాలు సృష్టిస్తామంటున్నారు. అసలు ఆమె ధీమాకు కారణమేంటి? ఆమె వ్యూహకర్త ఎవరు? షర్మిలను ఎప్పటికప్పుడు గైడ్ చేస్తున్నదెవరు? తెలంగాణలో పార్టీ పెడుతున్నట్లు ప్రకటించి షర్మిల అందరినీ ఆశ్చర్యపరిచారు. దానికి తగ్గట్లే పార్టీ పేరు, జెండా, అజెండా కూడా ప్రకటించేశారు. ప్రతి మంగళవారం నిరుద్యోగులకు మద్దతుగా అంటూ నిరాహార దీక్షలతో యాక్షన్ ప్లాన్ కూడా స్టార్ట్ చేశారు. అయితే షర్మిల ఎంత దూకుడు ప్రదర్శిస్తున్నా తెలంగాణలో 3 ప్రధాన పార్టీలు ఆమెను పెద్దగా పట్టించుకోనట్లు వ్యవహరిస్తున్నాయి. అది వ్యూహాత్మకంగానే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వచ్చే ఎన్నికల్లో కూడా తెలంగాణలో అధికారాన్ని నిలబెట్టుకునేందుకు టీఆర్ఎస్ ఎలాగైనా దక్కించుకోవాలని కాంగ్రెస్, బీజేపీ గట్టి పట్టుదలతో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణలో రాజన్న రాజ్యం నినాదంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ షర్మిల తన తండ్రి పేరుతో ఓ రాజకీయ పార్టీని స్థాపించారు. 2014లో రాష్ట్ర విభజన జరిగిన సమయంలో షర్మిల అన్న జగన్ అధ్యక్షుడిగా ఉన్న వైసీపీ తెలంగాణలో 4 అసెంబ్లీ, 1 పార్లమెంటు స్థానంలో గెలుపొంది కొద్దో గొప్ప ఉనికి చాటుకుంది. ఆ తర్వాత తెలంగాణలో పార్టీని అధినేత జగన్ పట్టించుకోకపోవడంతో ఉన్నవాళ్లు కూడా తమ దారి తాము చూసుకోవాల్సి వచ్చింది. ఆ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకే జగన్ పరిమితమయ్యారు. అలాంటిది వైఎస్ షర్మిల తెలంగాణలో ఒక పార్టీ పెట్టడంతో పాటు 2023లో అద్భుతాలు సృష్టిస్తామని ధీమాగా చెప్పడం ఆసక్తి కలిగిస్తోంది. ఆమె ఆత్మవిశ్వాసం ఎవరూ కాదనలేకపోయినా ఇదే సందర్భంలో వైఎస్ షర్మిల విషయంలో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తున్నాయి. తెలంగాణలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులతో పాటు ఆయన సామాజిక వర్గం కూడా షర్మిలకు ఎంతో కొంత అండగా నిలిచే అవకాశాలున్నాయి. అయినా కూడా మిగిలిన పక్షాలు షర్మిలను అసలు ప్రత్యర్థిగానే చూడడం లేదన్న టాక్ వినిపిస్తోంది. షర్మిల తమ పార్టీలపై ఎలాంటి విమర్శలు చేసినా టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ స్పందించకపోవడమే ఆ పార్టీల వ్యూహమని స్పష్టంగా కనిపిస్తోంది. ఈ విషయాన్ని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బాహాటంగానే ప్రకటించారు. అసలు షర్మిలది ఒక పార్టీగానే భావించడం లేదని రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. ఇక కేటీఆర్, ఇతర టీఆర్ఎస్ నేతలు కూడా షర్మిల విషయంలో మౌనంగానే ఉంటున్నారు. కాకుంటే పరోక్షంగా సెటైర్లు విసురుతున్నారు.
నిరుద్యోగులకు బాసటగా నిలిచేందుకు వారానికి ఒకసారి షర్మిల దీక్ష చేయడంపై కేటీఆర్ పరోక్షంగా వ్యంగ్యంగా కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. మహిళలు వారానికి ఒకసారి చేసే వ్రతాలతో షర్మిల దీక్షను కేటీఆర్ పోల్చడం గమనార్హం. ఇక తెలంగాణ బీజేపీ అయితే షర్మిల మాటే ఎత్తడం లేదు. షర్మిల విమర్శలపై అనుకూల లేదా వ్యతిరేకంగా స్పందిస్తే అనవసరంగా ఆమెకు లేని పాపులారిటీ గుర్తింపు తామే ఇచ్చినట్టు అవుతుందని ఆ మూడు పార్టీలు భావిస్తున్నట్లు కనిపిస్తున్నాయి. అయితే షర్మిల మాత్రం రాష్ట్రంలో తన యాక్షన్ ప్లాన్ అమలు చేస్తున్నారు. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు వెన్నుదన్నుగా నిలిచేందుకు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నడుం బిగించింది. ఉద్యోగం లేక నిరాశ నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్న యువతకు భరోసా కల్పించేందుకు షర్మిల ప్రతి మంగళవారం నిరుద్యోగ దీక్షలు మొదలుపెట్టారు. అలాగే అటు టీఆర్ఎస్తో పాటు ఇటు కాంగ్రెస్ బీజేపీలపై ఏకకాలంలో విమర్శలు వాగ్బాణాలు సంధిస్తున్నారు. పలు సమస్యలపై పంచ్లు వేస్తున్న షర్మిల ముఖ్యమంత్రి కేసీఆర్ను, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను, టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని, బీజేపీ హైకమాండ్ను టార్గెట్ చేస్తూనే ఉన్నారు. తెలంగాణలో ప్రతి సమస్యకు మూలం ఆ మూడు పార్టీలన్నట్లు అటు అధికార ఇటు ప్రతిపక్షాల అటెన్షన్ తన వైపు తిప్పుకునేలా ప్రసంగాల వాడి వేడి పెంచుతున్నారు. వాస్తవంగా జగన్ సీఎం కాకముందు పాదయాత్రలు చేసిన షర్మిలకు ఇప్పటి కొత్త పార్టీ అధినేత్రి షర్మిలకు ఎంతో తేడా కనిపిస్తోందని ప్రసంగాల్లో రాజకీయ పరిణితి స్పష్టంగా గోచరిస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అలాగే ఆమె దూకుడు చూస్తూ షర్మిల వ్యూహాత్మక వైఖరి వెనుక తమిళనాడుకు చెందిన ఓ టీం పనిచేస్తుందనే టాక్ పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తోంది. ఎన్నికల వ్యూహకర్త ప్రియా, వైఎస్ కూతురు షర్మిలకు తెలంగాణలోని రాజకీయ పరిస్థితులు, వాటిపై స్పందించాల్సిన తీరుకు సంబంధించి రాజకీయ వ్యూహాలు విడమర్చి చెబుతోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. తమిళనాడు తిరువల్లూరు నియోజకవర్గం ఎమ్మెల్యే రాజేంద్రన్ కూతురు ప్రియదర్శిని రాజేంద్రన్ ఎన్నికల స్ట్రాటజిస్ట్గా సేవలందిస్తోంది. డిఎంకే కోసం ప్రశాంత్ కిషోర్తో తన సర్వే సంస్థ ద్వారా ప్రియా కలిసి పనిచేశారు. షర్మిల కోసం పనిచేస్తున్న ప్రియ తరచూ ఢిల్లీ వెళ్లి ప్రశాంత్ కిషోర్తో భేటీ కావడం వైఎస్ఆర్టీపీలో తెలంగాణలో చర్చకు దారితీస్తోంది. పీకే శిష్యురాలిగా ప్రియ ఫోకస్ అవుతోంది. షర్మిల పార్టీ కోసం ఇప్పుడే నేరుగా ప్రశాంత్ కిషోర్ రావడం కరెక్ట్ కాదని ఆయన శిష్యురాలు ప్రియాను పంపించారన్న చర్చ బలంగా సాగుతోంది. పార్టీలో వైఎస్ షర్మిలకు తప్ప రెండో వ్యక్తికి తెలియకుండానే తెలంగాణలో ఇప్పటికే 2 సార్లు ప్రియా టీం సర్వేలు చేసిందంట. కొత్త పార్టీపై ప్రజల స్పందన, వైఎస్ఆర్ పేరు జనాలు ఇంకా గుర్తుపెట్టుకున్నారా, మరిచిపోయారా, ఆ నియోజకవర్గంలో గెలుపు గుర్రాలు ఎవరు అనే అంశంలో సీక్రెట్ రిపోర్ట్ షర్మిలకు అందజేసిందంట. టీంతో వర్క్ చేయించిన ప్రియా నేరుగా తెలంగాణకు రావడం లేదు. పార్టీలో ఎవరినీ కలువని ప్రియా కేవలం షర్మిలతోనే మాట్లాడుతున్నారట. ఆ తర్వాత ఢిల్లీ వెళ్లి పీకేను కలిసి ఇక్కడి విషయాలు చర్చిస్తున్నారట. ఆయనిచ్చే సలహాలు సూచనలు ఇక్కడ అప్లై చేస్తుందనే టాక్ షర్మిల పార్టీలో వినిపిస్తోంది. ఏదేమైనా షర్మిల పార్టీ స్ట్రాటజీల వెనుక ప్రశాంత్ కిషోర్ పాత్ర ఉండడం పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది. జగన్ ప్రభుత్వంపై రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సమర శంఖం పూరించడానికి రెడీ అవుతున్నారు. అందులో భాగంగా తాజాగా వార్నింగ్ బెల్ కూడా మోగించేశారు. ఏపీలో ఉద్యోగులకు సంబంధించి చాలా హామీలు నెరవేర్చాల్సి ఉంది. అలాగే వారి సమస్యలను పరిష్కరించాల్సి ఉంది. అయితే ఆర్థిక ఇబ్బందులతో డిఏలు, పీఆర్సీ తదితర విషయాల్లో జగన్ ప్రభుత్వం ముందుకు పోలేని పరిస్థితి. మరోవైపు ఆర్టీసీ కార్మికులు కూడా తమ సమస్యలు పరిష్కరించడం లేదని కోపంగా కనిపిస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులను విలీనమైతే చేసుకుంది, కానీ విలీన అనంతరం సమస్యలు మాత్రం పరిష్కరించడం లేదని వారు విమర్శిస్తున్నారు. అందుకే కార్మిక సంఘాలు ఐక్య కార్యాచరణతో పోరాటానికి సిద్ధమవుతున్నాయట. మరి ప్రతిదానికి ఆర్థిక కష్టాలంటున్న జగన్ సర్కార్ వీరందరినీ ఎలా సమాధానపరుస్తుందో. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకుంటుందన్న ఎన్నికల హామీని అధికారంలోకి రాగానే చేసి చూపించారు ముఖ్యమంత్రి జగన్. అయితే ఆర్టీసీ ఉద్యోగులను విలీనమైతే చేసింది, కానీ విలీనానంతర సమస్యలు మాత్రం పరిష్కరించడం లేదు. దీంతో సంక్షేమ పథకాల దగ్గర నుంచి పెన్షన్ వరకు అనేక సమస్యలు అపరిష్కృతంగానే మిగిలాయి. సర్వీసు సమస్యలు వేధిస్తున్నాయి. ఉద్యోగులను విలీనం చేసి ప్రభుత్వం తమ గొంతు నొక్కిందని ఆర్టీసీ కార్మిక సంఘాలు భావిస్తున్నాయి. ఏడాదిగా ప్రభుత్వ తీరుపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్న కార్మిక సంఘాలు సంఘటితమైన సర్కారుపై సమరశంఖం పూరించేందుకు సిద్ధమవుతున్నాయి. ఆర్టీసీలో బలమైన ఎంప్లాయీస్ యూనియన్, నేషనల్ మజ్దూర్ యూనియన్, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఐక్య కార్యాచరణ దిశగా అడుగులు వేస్తున్నాయి. అందులో భాగంగా విజయవాడలో ఆయా సంఘాల అగ్రనాయకత్వం అత్యవసరంగా సమావేశమైంది కూడా. ఆర్టీసీ విలీన అనంతరం సమస్యలపై చర్చించి సంఘటిత శక్తితో ఉద్యమ పథాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. తమతో కలిసి వచ్చే పక్షాలన్నింటినీ కలుపుకుని ముందుకెళ్లాలని భావిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పింది. తీరా చూస్తే ఉద్యోగులను మాత్రమే ప్రజా రవాణా సంస్థలోకి తీసుకుని ఆర్టీసీని ప్రభుత్వ రంగ సంస్థగానే వదిలేసింది. ఇప్పటికీ ఆర్టీసీ, పీడీడీ రెండు పేర్లతో ఆర్టీసీలో చెలామణి అయ్యే పరిస్థితులున్నాయి. ప్రభుత్వంలో విలీనాన్ని ఆర్టీసీ ఉద్యోగ కార్మిక సంఘాలు కూడా కాంక్షించాయి. అయితే ఉద్యోగ కార్మిక సంఘాలు అనుకున్న విలీనం వేరు, ప్రభుత్వం చేసిన విలీనం వేరుగా ఉంది. ఆర్టీసీ ఉద్యోగులుగా అనుభవిస్తున్న సదుపాయాలతో పాటు పెన్షన్ వంటి అదనపు ప్రయోజనాల కోసం విలీనం కోరుకుంటే దీనికి విరుద్ధంగా సాగుతోందంటున్నారు కార్మికులు. ఆర్టీసీలో అమలు చేస్తున్నటువంటి పథకాలన్నీ రద్దు కావడంతో పాటు ప్రభుత్వంలో విలీనం జరిగినా ఆ మేరకు సదుపాయాలకు నోచుకోక రెండు వైపులా తీవ్ర నష్టపోయామన్న భావనలో ఆర్టీసీలోని ప్రతి ఉద్యోగి, కార్మికుడు ఉన్నారు. ఆ క్రమంలో ఆర్టీసీ కార్మిక సంఘాలకు ప్రభుత్వం కనీస ప్రాధాన్యత ఇవ్వకపోవడం ఆయా సంఘాల అగ్రనాయకత్వాన్ని బాధిస్తున్నట్లు కనిపిస్తోంది. విలీనం తర్వాత ప్రభుత్వానికి తమ సమస్యల గురించి ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసి వినతి పత్రాలు ఇచ్చినా పట్టించుకోవడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వానికి నిర్భయంగా తమ వాణిని వినిపించాలని, అవసరమైతే ఉద్యమానికి శ్రీకారం చుట్టడం కోసమైనా సంఘటిత శక్తి అవసరమని కార్మిక సంఘాలు నిర్ణయించాయి. ఇన్నాళ్లు వేర్వేరుగా ప్రభుత్వంతో సంప్రదింపులు చేసిన ప్రధాన కార్మిక సంఘాలన్నీ ఏకం కావాలని భావించాయి. ఆర్టీసీలో ఉండగా ఉద్యోగుల సొమ్ముతో కొనసాగించే సంక్షేమ పథకాలైన ఎస్ఆర్బీఎస్, ఎస్బీటీ వంటి పథకాలను విలీనానంతరం రద్దు చేశారు. వీటితో పాటు ఆర్టీసీ ఉద్యోగుల ఆర్థిక భాగస్వామ్యంతో నిర్మించిన ఆర్టీసీ కార్పొరేట్ హాస్పిటల్లో గతంలో మాదిరిగా అన్లిమిటెడ్ వైద్య సదుపాయాలకు కోత పడింది. ఆర్టీసీ ఉద్యోగ కార్మికులు విలీనానికి బలంగా ఆశించిన అంశం పెన్షన్ అంశం. ఆర్టీసీ ఉద్యోగులుగా పెన్షన్ స్కీమ్ లేదు. ప్రభుత్వంలో విలీనమైతే అది వస్తుందని భావించారు. అయితే విలీనం జరిగినా పెన్షన్పై ప్రభుత్వం మాట్లాడడం లేదు. పదోన్నతుల ప్రక్రియకు కూడా అనేక నిబంధనలు అడ్డు వస్తున్నాయి.
వీటిపై ప్రభుత్వంతో ఎన్నిసార్లు చర్చించినా ఉపయోగం ఉండడం లేదు. కాబట్టి ఉద్యమ స్థాయిలో వెళ్లాలని కార్మిక సంఘాలు భావిస్తున్నాయి. ఇది ప్రభుత్వం మీద ఆందోళన కాదని, తమకు న్యాయం కోసం చేస్తున్న పోరాటం మాత్రమేనని కార్మిక సంఘాల నేతలు అంటున్నారు. మరోవైపు ఇతర విభాగాల ఉద్యోగుల్లో కూడా అసంతృప్తి రగులుతోంది. ఎన్నికలకు ముందు తాము అధికారంలోకి వస్తే వారంలోపు పాత పింఛను విధానాన్ని పునరుద్ధరిస్తానని జగన్ స్పష్టమైన హామీ ఇచ్చారు. జగన్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయింది. అయినప్పటికీ సిపిఎస్కు సంబంధించి ఎలాంటి పురోగతి లేదు. ఈ ధోరణి సహజంగానే ఉద్యోగుల్లో అసహనాన్ని పెంచుతోంది. సిపిఎస్ విషయమై జగన్ తన హామీని గుర్తు చేయడంతో పాటు నెరవేర్చుకునే క్రమంలో ఉద్యోగులు కీలక నిర్ణయం తీసుకుంటున్నారు. పాత పింఛను విధానాన్ని పునరుద్ధరించాలని కోరుతూ ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఉద్యమ కార్యాచరణ ప్రకటించింది. తమ ఆగ్రహాన్ని ప్రదర్శించేందుకు ఉద్యోగులు ఉద్యమ బాటకు శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో వర్చువల్గా జరిగిన ఎంప్లాయీస్ కార్యవర్గ సమావేశంలో ఉద్యమ కార్యాచరణను ప్రకటించారు. సిపిఎస్ విధానాన్ని రద్దు చేయకపోవడాన్ని నిరసిస్తూ ఆగస్టు 1 నుంచి 7వ తేదీ వరకు నిరసన వారోత్సవం నిర్వహించనున్నారు. క్విట్ సిపిఎస్ పేరుతో ఆగస్టు 8న శాసనసభ్యులకు వినతి పత్రాలు అందజేస్తారు. 15న సోషల్ మీడియా ద్వారా ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రభుత్వ పెద్దల్ని ట్యాగ్ చేస్తూ సందేశాలు పంపిస్తారు. 16 నుంచి 21 వరకు మధ్యాహ్నం వేళ నిరసనలు చేపడతారు. సెప్టెంబర్ 1న అన్ని జిల్లా కేంద్రాల్లో పింఛను విద్రోహ దినం, నయవంచన సభలు నిర్వహించాలని ఉద్యోగులు నిర్ణయించడం కీలక పరిణామంగా చెప్పొచ్చు. క్విట్ ఇండియా స్ఫూర్తితో ఉద్యోగులు క్విట్ సిపిఎస్ నినాదంతో ఉద్యమించడం గమనార్హం. నిజానికి క్విట్ సిపిఎస్ అనే నినాదంలో ఎంతో అర్థం దాగి ఉన్నట్లు కనిపిస్తోంది. ఒకవేళ ఆ హామీని నెరవేర్చకపోతే క్విట్ జగన్ అనేది ఆ నినాదంలోని పరమార్థంగా ఉద్యోగులు చెబుతున్నారు. సిపిఎస్ రద్దు చేయాలని మొదలయ్యే పోరాటం ఆ ఒక్కదానితోనే ఆగుతుందని చెప్పలేమని ఉద్యోగులు అంటున్నారు. సమస్యల్లో ప్రాధాన్యతను బట్టి ఒక్కో అంశంపై నెమ్మదిగా ఉద్యమించాలనే అభిప్రాయంలో ఉద్యోగులున్నట్లు తెలుస్తోంది. మరి ఇప్పటికే 5 ఏళ్లలో దాదాపు సగం పరిపాలనా కాలాన్ని జగన్ పూర్తి చేసుకున్నారు. రానున్న రోజుల్లో వివిధ వర్గాల పట్ల జగన్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై వ్యతిరేక పోరాటాలు ఆధారపడి ఉంటాయని చెప్పక తప్పదు. పాలకులపై వ్యతిరేకత పెంచడంలో ఉద్యోగులు చాప కింద నీరులా నిర్మాణాత్మకంగా పనిచేస్తారన్నది అందరికీ తెలిసిందే. మరి అసలే ఆర్థిక కష్టాల్లో ఉన్న జగన్ సర్కార్ ఆర్టీసీతో సహా ఉద్యోగులందరినీ ఎలా సమాధానపరుస్తుందో చూడాలి.